కర్పూరగణం కర్ణావతారం అనేటువంటిది కర్పూరం ముట్టించమనే వస్తువు. ఆ ఇంట్లో కలిపినటువంటి వస్తువులు కర్పూర ప్లేస్లో వాడాలి. కర్పూరగణం కర్ణావతారం అంటే కర్పూరమేశ్వర అని అర్థం. కరుణావతారం సంసార సారం వదిలేటువంటి మంత్ర పుష్పాంజలి. ఓం మహాదేవి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे चक्षुश्रवणाय धीमहि तन्नः सर्वं प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేయండి. కళ్ళు మూసుకొని మంచిగా అమ్మవారికి మూడారం చేసుకోండి. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యం. మంచిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. చక్రం నృత్యం గీతమాందోళనం సకలోపచారార్థే నమస్కారం. పూర్ణావ్యాధి శుద్ధ్యో వందే నమస్తుతం. అందరూ చెప్పాలి. మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తదస్తు మే అనయా మయా ఉపచార ద్రవ్యైః ఆచరిత సహస్రనామ కుంకుమార్చనేన శివాసం శ్రీ లలితా పరమేశ్వరి దివ్య చరణారవిందార్పణమస్తు. దివ్య చరణారవిందార్పణమస్తు. మంచి అమ్మకి వెళ్ళబెట్టండి. అమ్మ మంత్రం వల్ల తంత్రం వల్ల మా క్రియ వల్ల మేము తెచ్చిన ద్రవ్యాల వల్ల ఏదైనా లోపం ఉన్నా కూడా మమ్మల్ని క్షమించి తల్లి ఈ పూజలు పరమయజ్ఞంగా భావన చేసి మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని చెప్పి అమ్మకి మంచిగా దండం పెట్టుకోవాలి. ఫలంగా పెట్టుకోవాలి. పూజా ఫలంగా ఆ యొక్క కుంకుమని మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ధారణ చేయండి. ఒక్కరికే ఎవరికి కాదు, ఒక్కరికే పెట్టాలి. కూడా మంచిగా దండం పెట్టుకోవడమా. ఇప్పుడు మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ పూజలు చేశామో, ఏ మంచి ఫలితాలు, ఏ మంచి పనులు చేశామో ఆ ఫలాలన్నీ శుభ ఫలితమే ఇప్పుడు మనకి ఇవ్వబోతున్నారు. ఏంటా ఫలితం అంటే గురువు గారి యొక్క అమృతవాద గురువు గారితో మనం అనుగ్రహించడానికి ఆశీర్వచన ప్రవచన చేస్తున్నారు. 9 పారాయణాలు, అదేవిధంగా లఘురుద్రం 11 అయ్యారు. రేపు పొద్దున ఉదయం 8ంటికి ఇంకా ముందే 7ంటికే సహస్ర 1000 అనుగ్రహం కలుగుతుంది. కావున అందరూ కూడా వచ్చి యొక్క సత్కర్మలో పాల్గొనడం వల్ల మనకు అద్భుతమైనటువంటి అలాంటి భగవంతుడు అనుగ్రహం. అదేవిధంగా స్వామివారి అనుగ్రహంతో ఒక 2 విషయాలు ఆమె అనుగ్రహంలో మీకు తెలియజేసి ఆది శంకరాచార్య స్వరూపమైనటువంటి స్వామివారి సన్నిధానంలో మనం హోమం యొక్క కుంకుమార్చన చేసుకున్నాం. చాలా విశేషమైనటువంటి కాబట్టి ఆదివారం చాలా పరమపవిత్రమైనది. చాలా మంది వెంట్రుకలు కట్టించుకుంటున్నారమ్మా. సౌభాగ్యంతో ఎప్పుడు కూడా వెంట్రుకలు కట్టించుకోవద్దమ్మా తల్లి. మీ భర్తల గురించి మీ వెంట్రుకలు ఇచ్చేది ఉంటే భర్తలకు పోయినప్పుడల్లా వెంట్రుకలు ఇస్తామని ఉంటారు. కానీ మీ వెంట్రుకలు ఎప్పుడు తీయకూడదమ్మా. ఎప్పుడు జగడ వదిలేయద్దు. బుద్ధి పాడైపోతుంది, పని పాడైపోతుంది, ఫలితం పాడైతుంది. మనం చేసేటువంటి పనులన్నీ కూడా మంచి ఫలితం కోసమే చేస్తాం కదమ్మా. మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా మనకు ఫలితం మాత్రం బాగా రావాలని కోరుకుంటాం. కాబట్టి మంచి బుద్ధి ఉంటేనే ఫలితం బాగుంటుంది. బుద్ధి బాగుండాలంటే ఆచార సంప్రదాయం ముఖ్యం. కాబట్టి అది విశేషం. కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు గురువు గారి ముఖం నుంచి మనం తెలుసుకోవాలి. వీడి తలకాయ ఇవ్వడం కాదమ్మా, మన జీవితంలో ఆచరించాలి. అప్పుడు మాత్రమే మనకు ఫలితం వస్తుంది. కాబట్టి గురువుల యొక్క అనుభవ భాష్యం ఆ యొక్క స్వామివారి శిల్పం లాంటి సైలెంట్ పెట్టండమ్మా. దయచేసి అందరూ కూడా మంచిగా శ్రద్ధగా వినండి. సద్గురునాథ భగవానికి హరిహర పుత్రాయప్ప స్వామినే
नमस्तस्यै 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 नमो नमः। सूत्र पाशुपतं वन्दे भगवन्तः पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवार संभादेवी अम्मवार भुवनेश्वरी देवी त्रिमूर्ति अवतार स्वरूपమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క హరిహరపుత్ర యొక్క క్షేత్రంలో ప్రతిష్ఠించినటువంటి సమస్త దేవి దేవతలతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమము మరియు అయ్యప్ప స్వామి వారికి స్వర్ణగడ్డ సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనం. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ఈనాడు ప్రపంచం మొత్తంలో ఎవరికైతే మన ధర్మం మీద మన ఆచారాల మీద మన సంస్కృతి మీద నమ్మకం లేదో విశ్వాసం లేదో ఎవరైతే ఎగతాళి చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు మన ధర్మాన్ని ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొందుతున్నారు. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏ దేశంలో అయితే మన దేవి దేవతల ఫోటోలు కనబడితే చాలు మన దగ్గర మనం తీసుకొని వెళ్ళి జైలులో పెట్టేది. అటువంటి దేశంలో కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకున్నారంటే దీనికంటే మనకి గొప్ప ఇంకేం కావాలి. ఒకసారి చెప్పండి స్వామి. బ్రహ్మాండంగా దేవాలయాలే వెలుస్తున్నాయి. ఇండోనేషియా ముస్లిం దేశం. అక్కడ రామాయణము 1 రోజులు ఉత్సవాలు గడుపుకుంటారు. ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు మనకి తెలుస్తున్నాయి. కారణం ఏమిటంటే సత్యం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది. అది భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనటువంటివని తెలుసుకున్నారు వాళ్ళు. బరాక్ ఒబామా తన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వాళ్ళది క్రిస్టియన్ మతం. తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనం వైట్ హౌస్ లోపల పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులు పిలిపించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అని దీపాలు వెలిగించిన తర్వాత చెప్పాడు ఈ మాటలు. ఇంగ్లీష్లో చెప్పాడు, దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. దీన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఆచరణ చేస్తారు. దీపాలు వెలిగించడం మూలకంగా మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానము అనే అంధకారం తొలగిపోతుంది అన్నమాట. ఏమిటి అజ్ఞానం అంటే? చీమలు ఉన్నాయి. ఎట్లా పోతాయి చీమలు? ఎట్లా పోతాయేమో ఇంకా చూస్తే కదా మనం ఇక్కడ చీమలు ఆకాశం చూస్తున్నాం అంతేనా? మనం పెట్టబోతాం గొర్రెల వల్ల పోతున్నాం. అందుకని మనం బోర్డులు పెట్టారు. చోట ఏం బోర్డు పెట్టారు అంటే మనం వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళతో గొర్రెలు వీళ్ళు వీళ్ళకి బోర్డు పెట్టగానే పోరని చెప్పేసి. ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్తారు, ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ జెంటిల్ మ్యాన్ వేర్ దేర్ ఇస్ ఎ పోలీస్ మ్యాన్ అంటే. వాడు ఉంటేనే మనకు కరెక్ట్గా పోదాం, లేకపోతే తప్పుదారు. ఇది కావాలా? చీమలకి పోలీసు వాడు చెప్తున్నాడా? బోర్డు పెట్టారా? అంటే మన చీమల కంటే అధ్వానమా మీద ఇప్పుడు ఆ జన్మ తీసుకుందాం మనకి ఈ జన్మకి పుట్టిన. ఇదే అజ్ఞానం అంటే. అక్కడే వాహనాలు ఉంటాయి. ఇవన్నీ జీవితంలో మనం చాలా చూసుకుంటాం. ఇవన్నీ మనకి ఎవరు చెప్పకుండానే తెలుసుకుంటుందంట. మనకి ఏం చేస్తే దీపాలు వెలిగిస్తే. ఇది అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చెప్పినట్టు మాట. అది అసతోమ సద్గమయ. అసత్ నుంచి సత్మార్గంగా వెళ్తామంట. అజ్ఞానం అంధకారం నుంచి జ్ఞానం అని వెళ్తున్నట్టు వెళ్తామంట. మృత్యోమ అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం కాదు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందరూ కోరుకునేది ఏం కోరుకుంటారు?
ఒక తప్పదు కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ ఏం కోరుకుంటారు? హాస్పిటల్లో వెంటిలేటర్తో పోవాలి అనుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం నుంచి మనకి భగవంతుడి టికెట్ కన్ఫర్మ్ చేయాలని కోరుకుంటారు. ఆ స్థితి వస్తుందంట దీపాలు వెలిగిస్తే. ఇది ఆయన చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఉన్న పండుగలే చాలా మొన్ననే ఫస్ట్ పోయింది. ఏం ఫస్ట్? ఎవరికమ్మా న్యూ ఇయర్? ఏం చేస్తున్నాం న్యూ ఇయర్ రోజు? ఏం చేస్తారమ్మా? కాదు, ఇంకా 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 అసలే చెప్పడం లేదు. అన్ని నెగిటివ్ చెప్తున్నారు, డూప్లికేట్ చెప్తున్నారు, అసలే చెప్పడం లేదు. అవన్నీ నకిలీ, అసలే ఇంకోటి చెప్పండి. అది కాదు, అది కూడా నకిలీ. ఆగి కథనాలు ఆడుతుంది చూసుకోండి. అంటే ఒక వ్యసనానికి గురి చేస్తున్నది ఆ పండగ. మన పండగలన్నీ కూడా మానవుడిగా జన్మించిన తర్వాత మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికోసం మన పండగలు. కానీ వ్యసనానికి గురి చేసే పండుగ మన పండగలు కాదు. ఏ పండగలా తీసుకోండి, చెడు అలవాటు నేర్పుతున్నారు మన దగ్గర చెప్పండి. అది రామనవమి కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, అయ్యప్ప విష్ణు కావచ్చు, సుబ్రహ్మణ్య షష్ఠి కావచ్చు. ఏ పండుగ తీసుకోండి, ఏ అవతారం తీసుకోండి, ఎప్పుడు కూడా మనకి చెడు మార్గంలో పోవాలని ఎక్కడ మనకి లేదు. జనవరి 1 ఏం చేస్తున్నా? తాకి కందనాలు ఆడుతున్నారు. ఇది ఒక పండగనా? మనం ఎందుకు చేసుకోవాలి? మనం మంచి కోరుకుంటాం కానీ చెడు రెండోది కోరుకున్నామా? ఇక రెండవది బర్త్డే. ఇంకా మొన్ననే పోయింది. ఏమమ్మా? 14వ తారీఖు నాడు పోయింది. ఏంటి అది? వ్యాలంటైన్ డే. అది బాగుంటుంది మనం. అంటే ఏమిటి అర్థం తెలుగులో? ప్రేమ అంటే ఏమిటి? పాశ్చాత్య దేశాల వాడికి ప్రేమ అంటే ఒకటే తెలుసు, ఆడ మగ, ఇంటికే తెలుగు వాడికి. అదే మనకి రుద్దారు. మనకి ఎట్లా రుద్దారు? పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలు ఏమంటారు? మమ్మీ డాడీ. మమ్మీ అంటే శవము, డాడీ అంటే గాంధీ కంటే తక్కువ ప్రాణి. ఆడవాళ్ళు కనపడితే ఆంటీ, మగవాళ్ళు కనపడితే అంకుల్. పాలంకులు వచ్చాడు, మంగళంకులు వచ్చాడు, చాకలంకులు వచ్చాడు, గొడ్డలంకులు వచ్చాడు, కొత్తగా ఇంకో అంకులు వచ్చాడు. ఎవరమ్మా? దగ్గర అంకులు వచ్చాడు కొత్తగా. ఇంకా మమ్మల్ని వదిలిపెట్టే చివరికి స్వామీజీ అంకులు వచ్చారండి. అంటే మగవాడు కనబడితే ఎవరు? ఆడవాళ్ళు కనబడితే బాసానుకో ఆంటీ వచ్చింది, పూల ఆంటీ వచ్చింది. మన ప్రేమలు ఎన్ని రకాలంటే ఉదయం నుంచి రాత్రి చెప్పుకోవచ్చు. అమ్మా నాన్న ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, బావ బావల ప్రేమ అన్ని ఒకటేనా? అన్ని ఒకటేనా? మరి ఎవరికైతే లేదో వాళ్ళకి కావాలి. మనకెందుకమ్మా వ్యాలంటైన్ డే? అందరినీ మనం ఇంతే కాదు, మన భారతీయ సంస్కృతిలో ఎంత గొప్పగా మనం చెప్తున్నామంటే అందరం బడిపోయాం చిన్నప్పుడు. మీ పిల్లలు పోతున్నారు, వాళ్ళు అడగండి స్కూల్లో పోయి అసెంబ్లీలో ఏం చేస్తామని అడగండి, గైడ్ చేస్తారు. చెప్పతాం ఏమంటారు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ భారతీయులందరూ సోదరి సహోదరులు. అందరూ అన్నదమ్ములున్నప్పుడు ఈ అంకుల్లో ఆంటీ ఎక్కడ తెచ్చారమ్మా? అది ఎక్కడ చెప్తున్నాం మనము? ఎక్కడ బజార్లలో ఎక్కడ చెప్పడం లేదు. ఎక్కడైతే మనకి విద్య నేర్పే యొక్క కేంద్రం ఉన్నదో అక్కడే చెప్తున్నాం. భారతీయులందరూ నా సోదరి సహోదరులు. మనం చెప్పేది తప్ప, చేసేది తప్ప. చిన్న విషయం ఆలోచన చేయండి. వాళ్ళకి కేవలము శారీరకమైన సంబంధం తప్ప ఏమీ తెలియదు. అట్లాంటి వాళ్ళు అక్కడ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్. మనం కూడా కాంట్రాక్ట్ రాసుకుంటాం, 6 నెలలు, సంవత్సరం, ఏదైనా. అట్లనే వాళ్ళు ఒప్పందం రాసుకుంటారు. నీకు నాకు సంబంధం 6 నెలలు, సంవత్సరము అంతే. అతను వెళ్ళిపోతారు, సంబంధం లేదు వాళ్ళు. అది అట్ట కాదు కదా. అన్ని బంధాలు మనకి జీవితాంతం ఉండేటువంటి బంధాలు. ఇంకా బర్త్డే రోజు ఏం చేస్తారు? బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది, పుట్టిన పండగ చేసుకుంటే లాభం ఉంది. పుట్టిన పండుగ ఏమిటి, బర్త్డే ఏమిటి? రెండు ఒకటేనా?
చాలా మంది ఒకటే అనుకుంటారు వేరే వేరే. ఈ నెల 29 ఎవరు పుట్టారా మీరు? ఎవరు పుట్టిన చూసుకోండి. ఎన్ని సంవత్సరాల బర్త్డే? 3 సంవత్సరాలు పిల్లలు ఏడుస్తారు, నా బర్త్డే రాలేదంటే. మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళు చెప్పండి సమాధానం. ఈ బర్త్డే లేదురా అంటే ఊరుకుంటారా పిల్లలు? అందులో ఇప్పుడు పిల్లలు కొడతారా తెలియదు, ఎట్లా లేదు నా బర్త్డే అంటారు. ఇది మొదటి నష్టం. రెండవది, ఈ తారీఖు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి రావచ్చు. అమావాస్యకి పౌర్ణమికి మనకేమవుతుంది తెలుసా? గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు మనం తింటామా ఏమన్నా? నా బర్త్డే ఉంది, కేక్ కోస్తా, 50,000 పెట్టి కేక్ తీసుకుంటే కోస్తా అని వస్తారు. ఇది రెండవ నష్టం. దే ప్రకారం చేసుకుంటే నష్టము, స్థితి ప్రకారం చేసుకుంటే లాభము. ఎన్ని తిథులు ఉన్నాయి మనకంటే? 16 తిథులు ఉన్నాయి. పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి. ఎవరు పుట్టినా ఇదే తిథుల్లో పుట్టాలి, ఎవరు పోయినా ఇదే తిథుల్లో పోవాలి, వేరే తిథులు లేవు. ఈ తిథులకి శక్తి ఉన్నది. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణానికి పెడతారు అందరు. అయితే పంచాంగాలు అంటే ఏమిటి? ఇది వారము, నక్షత్రం. ఈరోజు మనకి నక్షత్రం ఉన్నది, రేపు ఉత్తర నక్షత్రం ఉంది. అట్లా ఈ 5కి 5 శక్తులు ఉన్నాయి. స్థితి శ్రేయస్సుని పెంచుతుంది. స్థితిరేష్ట శ్రేయమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణ, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగం ఫలపుత్తమం అని చెప్పి. ఈ 5కి 5 శక్తులు. అందుకనే ఈ నక్షత్రం బాగలేదు, ఈ తిథి బాగలేదు, ఈ కరణం బాగలేదు, ఈ యోగం బాగలేదు చెప్తారు. ఇట్లా స్థితి ప్రకారం చేసుకుంటే శ్రేయస్సు పెరుగుతుందంట. స్థితి ప్రకారం చేసుకోవాలి. మన యొక్క పుట్టిన పండుగ. ఇంకా మనమంతా హైటెక్ అయిపోయాం, హైఫై అంటున్నాం. కానీ ఋషిమునులు మనకి ఎంత మీరు హైఫై అయిపోయినా కానీ, ఇంకో 100 సంవత్సరాలైనా కానీ మర్చిపోకుండా మనము మన ఆచారాన్ని మర్చిపోకుండా కొన్ని పెట్టేశారు. ఇది ఎంత కొట్టుకోండి మీరు, కానీ వాటిని మర్చిపోలేదు. ఈ హైటెక్ కాలంలో దేవుళ్ళకు కూడా ఎక్కడ మనము రామాడే, కృష్ణాడే, గణేష్, అయ్యప్పడే, సుబ్రహ్మణ్య స్వామి డే, మాతాడే దేనిగా మారుస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? తప్పు చేయకుండానే మనకి చిన్న విషయాలు పెట్టేశారు. రాములు వారి యొక్క పేరుతోటి ఆయన పుట్టిన పండుగ ఎప్పుడు చేయాలని ఏమంటున్నాం మనం? శ్రీరామ. ప్రపంచం మొత్తంలో మొదలు వదిలిపెట్టాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ నవమి రోజే రాముల వారి కళ్యాణం కానీ రాముల వారి యొక్క జన్మోత్సవం కానీ చేస్తున్నారు చూసుకోండి. రెండవది, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడంటున్నాం? జన్మాష్టమి. గణపతి పుట్టింది ఎప్పుడు? చతుర్థి. అమ్మవారు పుట్టింది ఎప్పుడు? పంచమి. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది నాగుల పంచమి. విశాల ఎంత గొప్పగా తప్పు చేయకుండా మనవాడు తప్పు చేయడానికి అవకాశమే లేకుండా ఎట్లా పెట్టారు. అట్లనే మనది కూడా మీ యొక్క పెళ్లి రోజు కావచ్చు. మొన్న ఒక ఆయన వచ్చాడు, స్వామిజీ నా పెళ్లి రోజు, మ్యారేజ్ డే యానివర్సరీ వచ్చాడు. ఆ రోజు ఏం జరిగినా అమావాస్య చేసుకుంటాడు. అమావాస్య పెళ్లి ఉన్న దగ్గర మరి ఇక్కడ అన్న అయ్యో అవును కదా స్వామి చెప్పాడు. నేను డేట్ ప్రకారం చేసుకుంటున్నాడు. ఇట్లా స్థితి ప్రకారం చేసుకుంటే మనకి శక్తి పెరుగుతుంది. డేట్ ప్రకారం చేసుకుంటే మనకి నష్టం ఉన్నది. లాభం కావాలా నష్టం కావాలా మన చేతిలో. ఇంకా రెండవది, ఆ రోజు ఏం చేస్తారు? బర్త్డే రోజు ఏం చేస్తారు? బర్త్డే రోజు మంచిగా ఆడపాపది జీన్ ప్యాంటు, టీషర్ట్, మగ పిల్లవాడి జీన్ ప్యాంట్, అది కామన్. జీన్ ప్యాంట్ కామన్ అయిపోయింది అందరికి. మంచిగా ముందర ఏం పెడతారు వాడికి? దాన్ని ఏం రాణిస్తారు? ఇంకా ఇంకా
ఇంకా అన్నీ చేస్తారు, చెప్పండి, నేనేం అనుకుని చెప్పండి. మంచిగా ఫోటో కూడా పెడతారు, వాళ్ళు డిజిటల్ ఫోటో పెడతారు. చూడండి మీరు, అంటే వాడి ప్రతిరూపాన్ని వాడి ముందర ఉన్నది, అంతేనా? ఫోటో ఉంది, 8 సంవత్సరాలు ఉంది, వాడి పుట్టిన పండుగ ఉంది, వాడి పేరు కూడా ఉన్నది. మీ ఇంట్లో కూడా మీ పెద్దవాడు ఎవరైనా స్వర్గస్థులు అయితే వాడు ఫోటో పెడతారు, దాని కింద ఏం రాస్తారు? ఏంటి రాస్తారా? పుట్టినది వారు ఇప్పుడే స్వర్గస్థులు అయినటువంటి వారి పేరు రాస్తారు. అదే కదా వీళ్ళు ముందర పెట్టుకున్నారు. ఇప్పుడు దాని మీద ఏం పెడతారు? తెలుగులో ఏమంటారు? దేంతో తయారు చేస్తారు? వివరంగా చెప్పారు. దాని పేరేమిటి? కొవ్వొత్తి. ఏం తయారు చేస్తారు? కొవ్వొత్తి మరి మైనం అంటారు. కొవ్వుతో చేసేది కొవ్వొత్తి. ఏ కొవ్వు తెలుస్తారు మీకు? 100కి 70 కంటే ఎక్కువ శాతం కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. కొవ్వొత్తి వెలిగించారంటే గోమాత హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. దీపాలు వెలిగించండి, ఎంతమంది కలిసి వస్తుందని. అట్లా మంచిగా వెలిగిస్తారు. ఎన్ని సంవత్సరాలు అది కొవ్వొత్తులు వెలిగిస్తారు. వాడు వస్తాడు మంచిగా సూటు బూట్ వేసుకొని వచ్చి ఏమంటాడు? బరాక్ ఒబామాకు అర్థమైంది దీపాలు వెలిగించే సంస్కృతి, మనకి దీపాలను ఆర్పే సంస్కృతిని మనం నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? ఎవరు చెప్పారు? ఎందుకు చేయాలి? ఒకసారి ఆలోచించండి. దీపం వెలిగిస్తే ఎవరు నష్టం ఉందా? లాభమే లాభం. దేవుడి దగ్గర దీపాలు పెట్టించండి. కేక్ కొయ్యొద్దని చెప్పలేదు, ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు కదా. అయితే ప్రతి ఒక్క పండగ ద్వారా చెప్పారు కదా, ఒక మంచి సంస్కారాన్ని నేర్చుకోవాలి. సంస్కారానికి శక్తి ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పొద్దున లేవగానే అందరూ తాగుతారు. ఏం తాగుతారు? చాయ్. అది లేకపోతే అందరూ కూడా మమ్మీదే. ఆ చాయ్ తాగడానికి 2 పదార్థాలు కావాలి. ఏమేమి కావాలి? చక్కెర లేదు కదా, షుగర్ లెస్, పాలు, చాయ్ పచ్చి, అవి 2 ఉంటే చాలు. ఆ పాలు పొద్దున ఎవరు పోస్తారో తెచ్చి పాలు తెచ్చి పోస్తారు. పాలు ఇప్పుడు ప్యాకెట్లో వస్తాయి. అందులో ఎండాకాలం మొదలైంది కదా, అట్టనే మర్చిపోయామనుకోండి, ఆ పాలని గంట సేపు ఏమైతే పాలు పగిలిపోతాయి, పాడైపోతాయి. అంటే గంటలో లేదా 2 గంటల్లో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే ఏమైతే పాలు మంచిగా పాలు కాగితే పైన మీగడ కడుతుంది. ఆ పాలు సాయంత్రం బాగుంటాయా? బాగుండవా? టీ టైం సాయంత్రం కదా, స్నాక్స్ తినాలి కదా, అప్పుడు బాగుంటుంది. చూసారా? ఒక గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇచ్చాం. దాని శక్తి ఎంత పెరిగింది? 8 గంటలు పెరిగింది. పచ్చి పాలు కంటే కాచిన పాలు రుచిగా కూడా ఉంటాయి, దాని ధర కూడా ఎక్కువ. చిన్న సంస్కారం ద్వారా రుచి పెరిగింది, ధర పెరిగింది, శక్తి పెరిగింది. చూసారా? ఆ పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతుంది? పెరుగు ఒక రోజు పెట్టుకున్నా పాడు కాదు, పులుపు రావచ్చేమో కానీ పాడు కాదు. చూసారా? ఎక్కడ గంట పాలు, ఎక్కడ సాయంత్రం ఉండే పాలు, ఎక్కడ రోజు ఒక రోజు ఉండేటువంటి పెరుగు. ఏం చేసాం? చిన్న సంస్కారాన్ని పెంచామంటే. పాల కంటే పెరుగు యొక్క ధర కూడా ఎక్కువ, పాల కంటే పెరుగు యొక్క శక్తి కూడా ఎక్కువ. అందుకనే మన శాస్త్రం ఏం చెప్పిందంటే, రాత్రో దధ్యాన ఆయు క్షీణే తినేది. రాత్రి కూడా పెరుగు తినకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత పెరుగు తినకూడదు. ఆ పెరుగుకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. కవ్వం తీసుకొని తిరిగితే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? చాలా మందికి చిలకడమే తెలియదు పాపం, అంత మిక్సీలో వచ్చినాయి. వెన్న ఎవరికి ఇష్టం? అంటే దాని రుచి ఎంత, దాని గుణం ఎంత, దాని శక్తి ఎంత. ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. వేడి అనే సంస్కారం ఏమొస్తుంది? నెయ్యి రోజులు పెట్టుకుంటే పాడవుతుందా? చూసారా? ఎక్కడ ఒక గంటలో పాడైపోయే పాలు
ఎక్కడ నలుగురు నిలబడి దేని నుంచి వచ్చింది? అదే పాల నుంచి వచ్చింది. ఏం చేశాం? సంస్కారాన్ని పెంచుకుపోయాం. అట్లనే మన యొక్క పిల్లలకి మనం కూడా మన సంస్కారాన్ని పెంచుకుంటూ పోతే మనకు కూడా మంచి స్థానం వస్తుంది. అట్లా ఈ పుట్టిన పండుగ ద్వారా కూడా ఒక సంస్కారం ఇవ్వాలి. ఏమిటా సంస్కారం అంటే, ఆ కేక్ వాడు అంటే బేకరీ వాడు మనం చెప్పింది రాస్తాడా, వాడు ఇష్టం వచ్చింది రాస్తాడా? వాటి ఏం రాయించాలి? ప్రతి ఒక్క మానవుడి లోపల కొన్ని చెడు గుణాలు ఉన్నాయి, రాక్షసులు. అందరు లోపల కూర్చున్నారు, బయటికి కనబడరు వాళ్ళు. ఎవరు వాళ్ళు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము బాగా పెరిగిపోయింది పిల్లలకు. స్వార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ఫిష్నెస్. ఒక చిన్న కథ చెప్తా దాని గురించి. ఒక చిన్న చేప మడుగులో తల్లి చేపను అడిగిందంట, మనం ఎందుకమ్మా చిన్న మడుగులో ఉంటాము, ఇంతమంది బయట బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, BMW కార్లు, ఫార్చునర్ కార్లు, హెలికాప్టర్లు, ప్లేన్లు, మనం పోదామని. అప్పుడు తల్లి చేప చెప్పింది ఏమిటి తెలుసా? మనం ఫిష్, వాళ్ళు సెల్ఫిష్ అదేనంట. ఇక వాడికి తెలిసిపోయింది ఎంత స్వార్థపరులు. అయితే ఈ యొక్క పుట్టిన పండుగ ద్వారా వాడి లోపల ఈ చెడు కూడా తీసేస్తే మంచిదే కదా. దాని మీద ఏం రాయించాలి? స్వార్థము రాయించాలి. లేదా ఇంగ్లీష్లో రాయించండి, మీ ఇష్టం. వాడు ఏ భాష తెలిస్తే ఆ భాషలో రాయించాలి. దీపాలేమో దేవుడి దగ్గర వెలిగించాలి. ఎన్ని దీపాలు? నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా ఉత్తమం. ఎందుకంటే 5 గ్రాముల ఆవు నెయ్యి, గుర్తుపెట్టుకోండి బాగా, ఆవు నెయ్యి, వేరే నెయ్యి కాదు, వెలిగిస్తే అది దీపాల్లో కావచ్చు, ఆరతిలో కావచ్చు, హోమంలో కావచ్చు 1 కిలో ప్రాణవాయువు తయారవుతుంది, ఆక్సిజన్ తయారవుతుంది. మనం చూసాం, మనం కరోనా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయినందరికీ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాం. అట్లా 5 గ్రాములు కనుక కలిసి 1 కిలో ప్రాణవాయువు తయారవుతుంది. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేస్తున్నట్టు మీరు క్లియర్గా చెప్పండి. 1 కిలో ప్రాణవాయువు ఆక్సిజన్ తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు వస్తుందో ఆలోచించేది. చూడండి, తెలుస్తుంది. అట్లా నెయ్యి దీపాలు వెలిగించండి, లేదా నూనె దీపాలు ఏదంటే అది. ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు వెలిగించండి. ఆ కేక్ మీద ఏం రాయించాం? స్వార్థము. దాన్ని ముక్కలు చేయించాం. అందరికి పంచండి. పంచులు లేదు, మొక్కలు పూసుకోవడం ఇప్పుడు కూడా పూసుకోండి. కొన్ని ఏదో ఒకటి మొత్తంగానే కట్ చేశాడు. దేన్ని కట్ చేశాడు? స్వార్థాన్ని. ఆ తర్వాత వాడు స్వార్థాన్ని ప్రదర్శిస్తే చెప్పండి, నాన్న నీ పుట్టిన పండుగ రోజు స్వార్థాన్ని ఏం చేశావురా? ఏం చేశాడు? ముక్కలు చేసావు కదా. ఇంకా స్వార్థం ఉంటే రాలేదు ఒకరాలు గుర్తు చేయండి. మెల్లమెల్లగా వాడు స్వార్థాన్ని మానేస్తే మంచిదా కదా. ఇట్లా ప్రతి ఒక్క పుట్టిన పండుగప్పుడు ఏదో ఒక యొక్క లోపల రాక్షసుని పంపించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాడి లోపల మంచి వ్యక్తిగా తయారవుతుంది. ఇట్లా మనం పుట్టిన పండుగ చేసుకోవాలి. కానీ కేకులు అది క్యాండిల్ ఆర్పి వాడి పేరు మీద వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. ఏమని? వాడే కదా ముక్కలు చేస్తున్నాడు, కట్ట 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 కట్ట. ఇది మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మంచి నేర్చుకునేటువంటి ఉద్దేశం మనం పెట్టారు. దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. చాలా మంది అనుకుంటారు పైసామే పరమాత్మ, డబ్బులతో బొమ్మలు కొనుక్కోవచ్చు, విగ్రహాలు కొనుక్కోవచ్చు, శక్తిని మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోవడం సాధ్యపడదు. గుర్తుపెట్టు. అట్లా అయితే పడిన బ్రహ్మాండంగా వేరే దేశాలు వాడు ఎన్నో కొనుక్కుంటారు. ఇంకా జీవితంలో మనకు రోజు కొన్ని కావాలి. అవి లేకపోతే జీవితమే కష్టం, బతకలేము మనం. అవి డబ్బులతో కొనుక్కోలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకవాలి. ఏంటి తెలుసాలి? సరే, మనకే తెలియదు. మన జీవితంలో మనకి ఏం కావాలి? డబ్బులతోటి పంచభక్ష ప్రమాణాలు కొనుక్కోవచ్చు, కానీ ఆకలి మాత్రం కొనుక్కోలేదు. బై మనీ యూ కెన్ గెట్ ఫుడ్ బట్ నాట్ హంగర్.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోండి, లేదా డిమార్ట్ పోండి, రిలయన్స్ మార్ట్ పోండి, బిగ్ బాస్ పోండి, అయ్యా ఒక ₹1,00,000 ఇస్తాను, ఒక పావు కిలో ఆకలి మన టూకం చేసి ఇస్తారా? ఆకలి భగవంతుడు మన స్వయంగా గోపర జఠరాన్ని పుట్టిస్తేనే మనకి, లేకపోతే కాదు. డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, కొన్ని వేల పుస్తకాలు కొనుక్కోవచ్చు, పెద్ద గ్రంథాలయాన్ని నిర్మాణం చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోవచ్చు. తెలంగాణ యూనివర్సిటీకి పోండి, ఉస్మానియాకి పోండి, లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పోండి, నలంద, తక్షశిల, పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ డీన్ ఉంటాడు, మొత్తం పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోండి, అయ్యా 10 కోట్లు ఇస్తారు. ఎన్ని కోట్లు? ఒక పావు కిలో జ్ఞానాన్ని వాడు ఇస్తారేమో. డబ్బులతోని జ్ఞానాన్ని కొనుక్కొని, జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళకి పొందాల్సిందే, కానీ డబ్బులతో మనకి కొనుక్కోలేదు. జ్ఞానం ఎవరికొద్దు చెప్పండి? ఆకలి కావాలి, జ్ఞానం కావాలి. ఇక మూడవది, డబ్బులతో పరుపులు కొనుక్కోవచ్చు, తిండి కొనుక్కోవచ్చు. ఇంకా బాగా డబ్బులుంటే మంచం చేసుకొని బంగారు మంచం చేయించుకోవచ్చు కావాలి. ఆ నిద్ర మాత్రం కొనుక్కోవచ్చు, నిద్ర మాత్రలు కాడు కొనుక్కోవచ్చు. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాన్ని మార్చుకోవచ్చు, గుండెలు మార్చుకోవచ్చు, మూత్రపిండాలు మార్చుకోవచ్చు, కాలేయం మార్చుకోవచ్చు, రక్తాన్ని మార్చుకోవచ్చు పూర్తిగా, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము. ఏ డాక్టర్ అయినా ప్రపంచంలో ఎన్ని కోట్లు ఇచ్చినా గ్యారంటీ అనే మాట మాత్రం రాయలు చూసుకోవాలి, వాళ్ళ ఉండదు. డబ్బులతోటి మంచి మంచి సీనరీని కొనుక్కోవచ్చు, కానీ అందాన్ని కొనుక్కోలేదు. ఇట్లా జీవితంలో మనకి ముఖ్యమైనటువంటి రోజు కావాల్సినటువంటి మనం డబ్బులతో కొనుక్కోలేము అని, ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. దీంతో అంటే శంకరాచార్య వారు 32 శ్లోకాలు చెప్పారు అద్భుతంగా. అది భజగోవింద శ్లోకాలు అంటారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నహితే కాలే నహి నహి రక్షతి దుఃఖింకర. భగవంతు నామస్మరణ మనకి తీరాల రక్ష. అది మనకి దాంట్లో వారు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము అంటే ఏమిటి? 2 పదాలు ఇది, సత్ సంగము. సత్ అంటే ఏమిటి? మంచి. సంగం అంటే ఉండడము, మంచి దగ్గర ఉండడము, మంచి వాడితోటి సహవాసం చేయడము. ఏమిటది? ఉదయం లేచినప్పటి రాత్రి పడుకునేంత వరకు మనం చేసుకునే పని లోపల మంచి సహవాసం చేయాలి. దీంతో ఇందాక చెప్పారు, ఏ తాగుతారు పొందులని ఏం చెప్పారు? చాయ్. దాని బదులు ఈ ఛాయ్లో ఇంగ్లీష్లో టీ అంటారు. దీంట్లో టెనిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది, కాఫీలో కెఫీన్ ఉంటుంది, 2 మత్తు పదార్థాలు. ఎవరికైతే డ్రగ్ అడిక్ట్ అని చూస్తుంటాం మనం అక్కడ ఇక్కడ, వాళ్ళకి ఆ సమయాన్ని కనుక దొరకకపోతే ఏం చేస్తారు? వాడు పిచ్చి పిచ్చిగా చేస్తారు. అట్లనే మీకు కూడా చాలా మందికి అనుభవం అవుతుంది, ఆ సమయానికి టీ కానీ కాఫీ కానీ తాగకపోతే తలకాయ నొప్పి రావడము, తలకాయ తిరగడము, అసిడిటీ రావడము. అంటే దీనివల్ల మనకు నష్టం లాభం ఉన్నదంటే నష్టమే. అందుకని ఏం చేయాలి? మనం మెల్లమెల్లగా తగ్గించుకొని పొద్దున పూట రాగి చెంబులో నీళ్లు తాగాలి. రాగి చెంబులో నీళ్లు తాగితే 100% మలబద్ధకము, కాన్స్టిపేషన్ పోతుంది, గ్యారంటీ. వేడిని తగ్గిస్తుంది రాగి చెంబులో నీళ్ళని. బీపీ షుగర్ అంటే వాళ్ళు కూడా కంట్రోల్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఇట్లా పొద్దున లేచి నీళ్ళతో సహవాసం చేయాలి, మంచి నీళ్ళతో. చాలా మంది అంటే ముఖం కడుక్కొని తాగాల, కడుక్కోకుండా తాగాల. కడుక్కోకుండా తాగితే చాలా మంచిది. ఎందుకంటే మన శరీరంలో గొప్ప మందు ఉంది. మనకి భగవంతుడి గొప్ప మందు ఏమిటంటే ఈ లాలాజలము. రాత్రి పొద్దున్న లేచి పాచి మొక్కలో కడుపు నీళ్ళు తాగాల అంటారు. అయితే రాత్రి పడుకుని ఉంటారు, అర్ధరాత్రి మెరుగు వస్తుంది,
దాహం వేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ముఖం కడుగుతారు నీళ్ళు, అప్పుడు భాష ముఖం కాదు. అప్పుడు ఎవరో చెప్పారు మనకి, అది మనం అంతా పిచ్చి పిచ్చిగా పోతాం కాబట్టి మనకి అనారోగ్యం. తర్వాత మంచి ఆహారంతో సహవాసం చేయాలి. మంచి ఆహారం ఏమిటి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్పారు మనకి. 17వ అధ్యాయం చదవండి, 3 శ్లోకాలు ఎక్కువ, 8, 9, 10 శ్లోకాలు. సాత్విక ఆహారం అంటే ఏమిటి, రాజసిక ఆహారం ఏమిటి, తామసిక ఆహారం ఏమిటి స్పష్టంగా చెప్పారు మనకు. సాత్విక ఆహారం వల్ల మన శరీరము, మన మనసు ఎట్లా తయారవుతుంది, రాజసిక ఆహారం వల్ల ఏమవుతుంది, తామసికం వల్ల ఏమవుతుంది స్పష్టంగా చెప్పాడు. తర్వాత మంచి పుస్తకాలను సహవాసం చేయండి, మంచి విషయాలు చూడండి. టీవీలో పిల్లలకి 2 ఛానల్ చూపించండి, అద్భుతంగా తయారవుతారు. ప్రకృతిని చూసి అనేక విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. ఒకటి డిస్కవరీ ఛానల్, 2 అనిమల్ ప్లానెట్. ఈ 2 ఛానల్ అద్భుతంగా వాళ్ళ యొక్క సృజనాత్మక క్రియేటివిటీ డెవలప్ అవుతుంది పిల్లల దగ్గర. మంచి పుస్తకాలు, మంచి విషయాలు అలవాటు చేసేది ఖచ్చితంగా వాడతారు. ఇట్లా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనము చిన్న వాటితో సహవాసం, మంచి వాళ్ళ సహవాసం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు మనసు బాగుంటుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. మనసు బాగున్నప్పుడు ఆలోచనలు బాగుంటాయి, ఆలోచన బాగున్నప్పుడు పని బాగుంటుంది, పని బాగున్నప్పుడు ఫలితం బాగుంటుంది. ఇట్లా మన భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. ఇదే మనకి ఋషులు మనం మంచిగా అనాదిగా ఇస్తూ వచ్చారు. కానీ మధ్య మధ్యలో వాటిని మనం తిప్పి మనకు ఏముందిలే, చేయకపోతే ఏమవుతుంది అనుకుని పోతున్నాం. కాబట్టి మనకి దినగండం 100 ఏళ్ళు. అంటే ఇప్పటికైనా మన భారతీయ సంస్కృతి ఆచారాలు మన ఋషులు శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మీ తర్వాత వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు సంపతి, అమ్మవారు భువనేశ్వరి దేవత పాటు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న వారికి విరామానిస్తాను. సర్వేజన సమస్త సన్మంగళాలు భవంతు. ఓం తత్స్వామియే హరియవర్తనే. అందరికీ ప్రసాదం స్పెషల్ ఏమిటంటే చీమలు ఎట్లా పోతాయి అట్లా రావాలి. మీద అంటే నేను లేచి వెళ్ళిపోతాను. పక్కన బైపాస్ పక్క నుంచి ఒక్కొక్కటి ఆ ప్లేట్ తీసి కొట్టుకోండి. దాంట్లో కుంకుమ, ఈ గాజు వేస్తాను తీసుకొని మెల్లగా వెళ్తున్నాను. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, నా సైజు సరిపోదు అనకండి. గాజులు చిన్న చిన్న వస్తాయి. పంచండి అప్పుడు ఆగండి ఆగండి నేను జస్ట్ నిలవాడు కాదు, అది కొద్దిగా ముందు కూక రాకుండా ప్రయత్నం అంతే. స్లోగా అయిపోయింది, ఆల్మోస్ట్ అది అయిపోయింది.